జాగ్రత్తగా విందాం. మనము ప్రభువు మాటను ఎప్పుడైతే వింటామో అప్పుడు మనము ఆశీర్వదించబడతాం. హల్లెలూయా. 22వ తారీఖు మాజీ సన్నిధాన చర్చిలో సిల్వర్ జూబిలీ సేవకుల కూడిక జరుగుతుంది. ఉంటున్న సమయంలో కరెక్ట్గా 4 గంటలకి నా హెల్త్ కొంచెం నాకు అనిపిస్తుంది ఏంటా ప్రాబ్లం, ఏంటా ట్రబుల్ అని. నాకు నేనే తెలియకుండా అన్కాన్షియస్ స్టేజ్లోకి వెళ్ళిపోతా ఉంది. సరే, ఏదేమైనా రాత్రి ప్రారంభమైంది. జ్వరము, తలనొప్పి విపరీతంగా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ప్రభు ఈ లోకంలో మనము జీవించినంత కాలం, బ్రతికినన్ని దినాలు ప్రభు కొరకు మనము బ్రతికి ప్రభు కొరకు మనము జీవించాలి. హల్లెలూయా. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయంలో ఒక మాట వ్రాయబడి ఉందండి. మొట్టమొదటి వచనాన్ని కనుక చూసినట్లయితే అక్కడ కొన్ని మాటలు వ్రాయబడి ఉంది. 5వ అధ్యాయము మొట్టమొదటి వచనం. దేవుని మందిరమునకు పోవునప్పుడు ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. హల్లెలూయా. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఈ మాటను అందరం, నీవు నీ దేవుని మందిరమునకు పోవునప్పుడు, చూడండి మా, నీవు నీ దేవుని మందిరమునకు పోవునప్పుడు. ఎవరి మందిరము? దేవుని మందిరము. నీవు మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోను. చూడండి, జాగ్రత్తగా చూసుకోవాలి. మన ప్రవర్తన మన క్యారెక్టర్, మన సిన్సియారిటీ మందిరం వరకే పనిచేస్తుందా, మందిరం అవతల కూడా ఉంటుందా? లోన్ ఒకటి బయట ఒకటి కాదు. హల్లెలూయా. మందిరంలో ఒక విధముగా, మందిరం వెలుపల ఒక విధంగా ఉండకూడదు. నీవు మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన ఎంత జాగ్రత్తగా ఉంటుందో, నీవు మందిరానికి వెళ్ళినప్పుడు నీ మందిరములో నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటావో, నువ్వు మందిరానికి వెళ్ళేటప్పుడు మందిరంలో నువ్వు ఎంత భయభక్తులతో ఉంటావో బయట కూడా అలాగే ఉండాలి. హల్లెలూయా. నువ్వు మందిరంలోకి వచ్చినప్పుడేమో ఒక విధంగా ఉంటావు, బయటికి వెళ్ళినప్పుడేమో మరొక విధంగా ఉంటావు. మందిరంలో ఉన్నంతసేపు మాత్రం భక్తిగా ఉంటాం. మందిరం దాటిన తర్వాత సీరియళ్ళు, సినిమాలు, షికారులు, సెల్ ఫోన్లో ఏం చూస్తున్నావో, సెల్ ఫోన్లు నేను ఎక్కడ దాకా నడిపిస్తుందో, నీ ప్రవర్తన మీద నీ భక్తి ఆధారపడి ఉన్నది. హల్లెలూయా. నీ ప్రవర్తన సత్ప్రవర్తన కలిగిన స్త్రీ, మంచి ప్రవర్తన కలిగిన, భక్తి కలిగిన స్త్రీలు, భక్తి కలిగిన వ్యక్తి జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఆమె నీవు గుడ్ ప్రవర్తన కలిగి ఉండాలి. ప్రసంగి 5లో ప్రసంగి మాట్లాడుతున్న మాట ఏంటంటే, కొంతమంది అంటండి, అందరూ కాదు, కొంతమంది
కొంతమంది మనం అనుకోవాలి, భక్తి అనేది చాలా ప్రాముఖ్యతమైనది. మనము చేస్తున్న భక్తి సాధకమైన ఈ జీవితంలో ప్రాణం పోయినా పర్వాలేదు. హల్లెలూయా. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు. దేవుని కొరకు మనము, దేవునిలో మనము మందిరంలో ఉన్నంతసేపు మౌనం, మందిరంలో దాటిన పోయిన తర్వాత మన సిన్సియారిటీ, మన నిజాయితీ, మన భక్తి సాధకమైన జీవితం ఏమైపోతుందో ఒకసారి ఆలోచన చేయాలి. ఒకసారి మంచి ఆలోచన చేయాలి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భక్తి కలిగి నువ్వు జీవిస్తే, నిన్న మాకు జరిగిన ప్రమాదంలో, జరిగిన సిచ్యువేషన్లో ఎదురొచ్చింది ఎవరో తెలుసా? తెలియదు. పూజారి ఎదురొచ్చింది. ఎవరు? ఆ పూజారి పోయి నా బండి స్కిడ్ అయి పడిపోయింది. మనిషి జీవితము ఎప్పుడు ఏమైపోతామో తెలియదు. ఒక దైవజనుడు మొదటి కాలాన యూనివర్సిటీలో వాళ్ళ పాపకు సీట్ వచ్చిందండి. సీట్ వస్తే వాళ్ళ పాపని యూనివర్సిటీలో జాయిన్ చేసి తిరిగి వస్తున్న టైంలో, చిన్నగా వస్తున్నారంట వాళ్ళు కూడా మాలాగే, కుక్కను తప్పించిపోయి చెట్టు గుద్దాడు. పాశ్రమ పడిపోయినట్టుగా పడిపోయిందమ్మా. అక్కడికక్కడే ప్రాణాలు విడిచిపోయింది. రమేష్కి తెలుసు, వాళ్ళు దాచిపల్లిలో సేవ చేస్తారు పాస్టర్ గారు, అబ్రహాం గారు అని, వాళ్ళ మిస్సెస్. ప్రియాదేవుని బిడ్డలారా, మనము బ్రతకాలి, దేవుని పని చేయాలి, దేవుని కార్యాలు జరిగించాలి అంటే దేవుడు ప్రతి పరిస్థితులను చక్కదిద్దగలడు. దేవుడు మంచోళ్ళనే ఎన్నుకుంటాడు. నరులారా తిరిగి రండి అని పిలుస్తూ ఉన్నాడు. మనము దేవుని మందిరానికి పోయినప్పుడు అసలు మన ప్రవర్తన ఎలా ఉందో చూసుకోవాలి. అసలు భక్తి అనే ఈ జీవితంలో ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థనలో నడుస్తున్నాం, ప్రార్థనలో ఎదుగుతున్నాం. రోజు బైబిల్ నెత్తి మీద, ఇంటి మీద, నెత్తి మీదే బైబిల్ పెట్టుకుంటావు, మంచం మీదనే బైబిల్ పెట్టుకుంటావు, మంచం కింద బైబిల్ పెట్టుకుంటావు. ఇన్ని జరుగుతూ ఉన్నప్పుడు, ఇంత పరిస్థితి జరుగుతూ ఉన్నప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంది? హల్లెలూయా. నీ ప్రవర్తన ఎలా ఉంది? ఈ మధ్యాహ్న కాల సమయంలో భార్య ప్రవర్తన ఎలా ఉందో, భర్త ప్రవర్తన ఎలా ఉందో, పిల్లల ప్రవర్తన ఎలా ఉందో, ప్రతి ఒక్కరి ప్రవర్తనల గురించి బైబిల్ తేట తెల్లగా తెలియజేస్తుంది. చాలా జాగ్రత్తగా సుమా. నీ ప్రవర్తన మంచిదైతే మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన బాగుండాలి. ఒక చాపేయటం రాదు, ఓడవటం రాదు, ఓడవటం చేయలేవు, ఒక చాపేయటం నీకు తెలియదు, మంచి ప్రేమ కలిగి మాట్లాడటం నీకు తెలియదు, ఇక నీ జీవితంలో ఎలా ఎలా నీకు ప్రవర్తన అద్భుద్ది, భక్తి నీకు ఎలా అద్భుద్ది? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మందిరమునకు వెళ్ళేటప్పుడు మనము చాలా జాగ్రత్తగా ఉండాలా. హల్లెలూయా. మందిరము అనేది చాలా ప్రాముఖ్యతమైనది. మన భక్తి సాధకమైన ఈ భక్తి కలిగిన జీవితంలో నీ ప్రవర్తనను బట్టే నీ కుటుంబ వ్యవస్థ ఆధారపడి ఉంది. గుడ్ ప్రవర్తన కలిగి ఉండాలి. హల్లెలూయా. చదువు, అదే కింద చదువు మళ్ళా. బుద్ధిహీనులు అర్పించినట్లుగా అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గపు పనులు దుర్మార్గపు పనులు ఏం చేస్తారు? దుర్మార్గ పనులు
దుర్మార్గపు పనులు చేస్తూ ఉంటారు, నిందలు మోపుతూ ఉంటారు, వారి మీద వీరి మీద నిందలు మోపుతూ ఉంటారు, దుర్మార్గంగా ప్రవర్తిస్తారు. వాళ్ళకేంలే. నా ప్రియా దేవుని బిడ్డ, మందిరము అనేది దేవుడు నీకు ఇచ్చిన ఒక గొప్ప నిధి. నీకు మందిరములో ఆహారము సమృద్ధిగా ఉండునట్లు నీవు దివారాత్రము నీ మందిర ఆవరణములో నిశ్చయముగా నీవు దేవుని ఆరాధిస్తున్నప్పుడు నీ ప్రవర్తనను బట్టి నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఎలాంటి ప్రవర్తన కలిగి మనం జీవిస్తున్నాం? మందిరములోన ఒక ప్రవర్తన, మందిరము బయట ఒక ప్రవర్తన. మందిరంలో ఒక మాట, మందిరం బయట మరొక పాట. మందిరంలో ఒక విధంగా ఉంటాం, మందిరం వెలుపల మరొక విధంగా ఉంటాం. నువ్వు మందిరంలో ఎలాగున్నావో బయట కూడా అలాగే ఉండాలా. హల్లెలూయా. కొంతమంది బట్టను చూసి భక్తి అనుకుంటారు, బట్టలో లేదు భక్తి. ఏడుంటది భక్తి? మన హృదయంలో ఉంటది. హల్లెలూయా. భక్తి అనేది బట్టల్లోనో లేకపోతే రూపాల్లోనో నేను పేరు చెప్పాలిగా, నా దగ్గర ఒక ఆయన ఉన్నాడు. ఆదివారం వచ్చిన దగ్గర మొత్తం వేసాలకు రంగులు వేసి టిక్ టాక్ని పెళ్లి కొడుకే వెళ్తాడు. ఏం సుఖం? గంగి వేగుపాడు. విమర్శిస్తున్నానని కాదు, మందిరంలోనేమో భక్తి, మందిరం వెలుపేమో మందిరంలో నువ్వు ఎలాగైతే ఉన్నావో కృష్ణ, నువ్వు మందిరం లోపల ఎలాగున్నావో బయట కూడా అలాగే ఉండాలి. ఇది లోన బయట ఆట కాదు. ఇది హల్లెలూయా. ఇది లోన ఒకటి బయట ఒకటి చెప్పుకునే ఆట కాదు. ఇది నీవు మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. హల్లెలూయా. బా మందిరము మాత్రం మందిరంలో ఉన్నంతసేపు ముసుకేసుకొని ప్రభువా ప్రభువా అంటుంది. మందిరపు వెలుపల వెళితే నీ స్వరం ఎలా ఉంటుందో. ఆ దగ్గర ఒక ఆయన అన్నాడు, బండిగా వాళ్ళ అత్తేమో మోగామంట, వాళ్ళ కూతురు చేసుకుంటే ఇప్పటికి వాళ్ళ ఆయన మీద 15 కేసులు పెట్టిందంట. ఎన్ని కేసులు? ఆదివారం వచ్చిందంటే ఆమెను పట్టుకోవడానికి 5గురు కూడా సరిపోరంట. ఎంతమంది? 5గురు పట్టుకున్నా కానీ ఆ దైవ శక్తిని ఆపలేరంట. ఏ శక్తిని? ఆ దైవ శక్తిని 5గురు పట్టుకున్న వాళ్ళ ఆయనే ఆమెను చూసి సాష్టాంగ యేసు ప్రభువు మీద నాట్యం ఆడుతున్నాడట్టుగా మందిరంలో ఈ చివరి మొదలు పెట్టుకొని ఆ చివరి వరకు గంతు వేస్తూ ఉంటుందంట. ఆ ప్రవర్తన బయట ఉండదే, ఆ మాటలు బయట ఉండదే. మందిరంలో హత్తుకుంటారు, గుండెకు హత్తుకుంటారు. బయటికి వెళ్ళిన తర్వాత గుండెల మీదే గుచ్చుతూ ఉంటారు. సత్ప్రవర్తన, మన ప్రవర్తన ఎలా ఉంది? ప్రసంగి మాట్లాడుతున్న మాట, భూమి మీద సూర్యుడి కింద సమస్తము వ్యర్థం 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 అన్న దేవుడు ఇక్కడ వచ్చేసరికి 5వ అధ్యాయంలో నీవు మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన బాప్తిసం తీసుకుంది, యేసు రక్తంలో కడగబడింది, బలారాధన పొందుకుంటుంది, అన్ని లేవన్న అంతా ఉంటుంది. మళ్ళా వెళ్ళేసరికి ఎక్కడికైనా పనికి వెళ్ళాలంటే, ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే బొట్టు పెట్టుకొని వెళ్ళదు. ఏ పెట్టుకొని? ఒకరోజు నేను అడిగాను, మన వల్ల కాదుగా, ఏందమ్మా ఇదేముంది బ్రదర్, స్టిక్కరే తీసేస్తే ఉంటుంది, తీసేస్తే పోద్ది. నిజమైన
స్టిక్కర్ లోన్ ఉంటుంది. అంటే నువ్వు బయట ఒకటి లోపల ఒకటి. భక్తి సాధకమైన జీవితంలో అలా మనం ఎప్పుడు ఉండకూడదు. లోనున్నాన్ని మనం కాల్చివేయాలి. ఈ శరీరాన్ని, శరీర ఇచ్చలను విడిచిపెట్టాలి. శరీర ఇచ్చల నుంచి మనం బయటికి రావాలి. శరీర ఈచ్ఛల నుండి మనము ఎప్పుడైతే నువ్వు బయటకు వస్తావో ఆత్మీయ తత్వం నీకు ఇప్పుడు లోనికి అప్పుడు హల్లెలూయా, ఆత్మీయత నీలోనికి వస్తుంది. ఒక ఆయన నన్ను మాదేశాన్ని అంటాడు, పిచ్చోడా అడుగుతున్నాడు, పాస్టర్ని పిచ్చి పిచ్చిని తిడుతున్నాడు. అరికాయలు తింటే పిల్లలు పుట్టరా? అరికాయలు తింటే పిల్లలు పుడతారా? భక్తి, నీ భక్తి ఎటు తిరుగుతుంది? నీ భక్తి దేని వైపు మళ్ళుతుంది? నీ ప్రవర్తన ఎలా మారుతుందో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు వారు వాక్యానుసారమైన లైఫ్ను, వాక్యమే మనకి ఆధారమై ఉన్న దేవుడు. హల్లెలూయా, మరొకటి లేనే లేదు. వాక్యమే. వాక్యాన్ని పట్టుకొని మనం బ్రతకాలి. నువ్వు దేన్నైతే పోగొట్టుకున్నావో పోగొట్టుకుందంత రెట్టింపు వైభవం నీకు ఇస్తాడు. ఆమేన్. దేని విషయంలో నువ్వు పోగొట్టుకుంటున్నావో, దేని విషయంలో నువ్వు పోగొట్టుకున్నావో, నీ మందిరానికి వెళ్ళినప్పుడు కనుక నీ ప్రవర్తన బాగుంటే, ఒక్కళ్ళనే నడిపించావు మందిరానికి. ఓ అబ్బా, ఆదివారం వస్తే కేకలు పెడతావు, బొబ్బలు పెడతావు. లోకంలో లేని భక్తి అంతా నీ ఇంట్లోనే ఉన్నట్టు, లోకంలో లేని భక్తి అంతా నీలోనే ఉన్నట్లు ప్రవర్తిస్తావు. ఒక్కళ్ళనైనా మందిరానికి నడిపించావా? హల్లెలూయా. కాపరి గొర్రెలు పెడతారా? గొర్రెలు పిల్లలు పెడతాయి? చెప్పండి. ఏమండి, గొర్రెలు పిల్లలు పెడతాయా? కాపరి పిల్లలు పెడతారా? గొర్రెలే పిల్లలను కనాలి. హల్లెలూయా. గొర్రెల పిల్లలను కనాలి అంటే గొర్రెలే దేవుని వాక్యాన్ని చెప్పి వారిని దేవుని మందిరానికి నడిపించాలి. బావు ఇచ్చావులమ్మా, నువ్వు గాంగ ఇచ్చావు. బావు తెచ్చావులమ్మా, నువ్వు గాంగ తెచ్చావు. నువ్వు గాంగ ఇచ్చావు, నువ్వు గాంగ తెచ్చావు అని విమర్శ చేస్తే మన దగ్గరికి ఎవడు రాడు. ఒకరిని మనం ఏం చేయాలి? ఆమేన్. హల్లెలూయా. యాడుంది ప్రేమ? ప్రేమను తీసుకెళ్ళి కోతికి ఎంత గుండెకాయని తీసుకెళ్ళి చెట్టుకి తగిలించుడు. ఈ ప్రేమను తీసి కూడా ఏడో తగిలించేసి ప్రేమే లేదే. ప్రేమతో మాట్లాడటానికే ఇష్టపడరే. ఏందమ్మా, వందనాలమ్మా, వందనాలు, బాగున్నారా? బాగున్నాం. నా ప్రియ దేవుని బిడ్డ, చాలా జాగ్రత్తగా అంత్య దినాల్లో మనం ఉన్నాం. ప్రేమలు కరువైపోతున్న దినాల్లో మనం ఉన్నాం. ప్రేమలు చల్లారుతున్న దినాలలో మనం ఉన్నాం. ఇప్పుడు ఎట్టుందో తెలుసా? నన్ను ప్రేమిస్తే నాకు అక్కడ ప్రేమ ఉన్నట్టు, నన్ను ద్వేషిస్తే ప్రేమ అది కాదు. నిన్ను ద్వేషించటంలోనే ఉంది దేవుని ప్రేమ. హల్లెలూయా. నిన్ను కాదు ద్వేషిస్తుంది, ఎవరిని? ద్వేషించటంలో ఉంది ప్రేమ. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం దేవుని దగ్గరకు వెళ్ళినప్పుడు అవండి చెప్పకూడదు కాదు, అనకూడదు, కానీ సమయం వచ్చింది కాబట్టి, అవకాశం వచ్చింది కాబట్టి చెబుతున్నా. ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకొని, ఎన్నో వేలు డబ్బులు ఖర్చు పెట్టుకొని నాగపట్నం వెళితే ఆడ తాగి కొట్టుకుంటున్నారు ఇద్దరు మూడు పిల్లలు. ఏడండి, నాగపట్నాలు కొట్టుకుంటున్నారు. వాళ్ళు కొట్టుకుంటానికి గుంటూరు సరిపోదా? ఏడా ఆడు కొట్టుకుంటున్నారు. సరేలే అని ఆడు కూడా మేలకుంటుంటే సాగర్ వెళ్ళాం. ఇక సాగర్ చూడ పిచ్చి పిచ్చి ఫైట్ ఆడ. ఎందుకో తెలుసా? తాగడానికి డబ్బులు ఇవ్వలేదు అని. మన భక్తి మనల్ని మరొక స్టేజ్కి తీసుకెళ్ళి అక్కడ ఇక్కడ మారేది కాదు, ఎప్పుడు ఒకే విధంగా
ఉండేది భక్తి. హల్లెలూయా. హల్లెలూయా. స్థితిగతులు మారినా, పరిస్థితులు మారినా, ప్రాంతాలు మారినా, దేశాలు మారినా, ఎక్కడ ఏది మారినా యేసయ్య ప్రేమ మారదు, యేసయ్య తత్వం మారదు, నిన్ను దీవించక మానడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు మందిరానికి వెళ్ళినప్పుడు ఆదివారం రోజున, ఆదివారం వచ్చిందంటే ఆరాధనకి మనం వెళ్ళే సమయం, దేవుని సన్నిధిలో నేను కనబడాలా, దేవుని సన్నిధిలో నేను దేవునికి కనబడాలని ఒక మంచి దృఢముతో, భయముతో, భక్తితో, ఉపవాస దీక్షలతో దేవుని దగ్గరకు వచ్చి ప్రాధేయపడే వారిని నేను చూశాను. మనమేమో శుభ్రం వండుకొని తిని ఆ ఉన్న సెట్టిని కూడా శుభ్రంగా కడిగేసి ఆడ పడేసి తిండి భక్తి కాదు. హల్లెలూయా. హల్లెలూయా. తిండి అనేది భక్తే కానే కాదు. తిండి నిన్ను పరలోకం తీసుకెళ్ళదు. ఈ రోజు మరొక రోజు చూడండి, ఒక దగ్గర చూస్తే, ఒక మామ చూస్తే ఈ రోజు బట్టి అప్పం చేసుకొని తిని చనిపోవాలి అనుకున్నారంట వాళ్ళిద్దరు, తల్లిని కొడుకు. మనిషి ఆకలి, ఆ ఆకలే సాతానుడు. ఆ ఆకలి వల్ల ఒకడు జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఆ ఆకలి వల్ల తన యొక్క జీవితాన్ని ఏం చేసుకున్నాడు? అతను తింటున్నది బువ్వో, పొట్టో, గడ్డో, ఏదో కూడా అర్థం కాని పరిస్థితిలో తింటున్నాడు అంట. తప్పిపోయిన కుమారుడు ఏంటంటే పందులు తినే అది తిన్నా కానీ బుద్ధి వచ్చిందా? నాకు జాగ్రత్తగా దేవుని మాటలు నానండి. కొంచెం 500 రూపాయల నోట్లు, 10 రూపాయలు, 10 నోట్లు కనిపించాలని ఎగిరి పడకూడదు. దేవుడు నీకు ఐశ్వర్యాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. దాన్ని నువ్వు పొందుకోవాలి అంటే, నేను ఒక వీడియో చూశాను. నేను పరిగెత్తుతున్నాడు, సంపాదన కోసం పరిగెత్తుంటే రెండు బ్యాగులు వచ్చాయి. సరే, 2 బ్యాగులు ఎత్తుకుని పరిగెత్తుతున్నాడు. వెనక ఒక బ్యాగ్ వచ్చింది. వెనక ఒక బ్యాగ్ వచ్చింది కానీ పరిగెత్తున్నాడు. మన ముందు ఒక బ్యాగ్ వచ్చింది. ఇంకా పరిగెత్తుతున్నాడు. మోయలేక అలా తిరిగి పడిపోయి చనిపోయాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని ఆశీర్వాదం ఖచ్చితంగా వస్తుంది. దేవుని నమ్ముకున్న వారు ఖచ్చితంగా దీవించబడతారు. దేవుడు నమ్ముకున్న వాడు ఖచ్చితంగా ఆశీర్వదించబడతాడు. ఎలా ఆశీర్వదించబడతారు అంటే, నీ ప్రవర్తన, నువ్వు గుడ్ ప్రవర్తన కలిగి ఉంటే, నువ్వు మంచి ప్రవర్తన కలిగి జీవిస్తే, ఎవరినే మాట్లాడుతున్నావో అర్థం కాని పరిస్థితుల్లో పెడుతున్నావు. తెలుసా నీకు? భర్తను తింటున్నావో, కొడుకుని తింటున్నావో, కూతురు తింటున్నావో, కొడుకుని వేరే అంటున్నావు, లాస్ట్కి భర్తను కూడా, భర్తను ఏం తిడుతున్నావో కొడుకుని కూడా అదే, కొడుకుని ఏం తిడుతున్నావో కూతురుని కూడా అదే. నీ నోటి మాట ఎలా ఉంటుంది? నోటికి కళ్ళెం పెట్టుకోవాలి మనం. హల్లెలూయా. నీ నోటికి కళ్ళెం ఉంచుకోవాలి. దేవుని సన్నిధిలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మందిరము వెలుపల ఒక ప్రవర్తన, మందిరపు లోన ఒక ప్రవర్తన కాదు. ఎప్పుడు కూడా భక్తిదాయకమైన జీవితంలో ఒకే ప్రవర్తన కలిగి బ్రతకాలి. ఆమేన్. సజీవ యాగంగా సమర్పించుకున్నది పై రూపం కాదు, లోన మనం సమర్పించాలి. హల్లెలూయా. కొంతమంది ఉంటారు, ఓకే సమర్పించుకోవద్దని నేను అంటున్నా. మనం ఎలాగైతే సమర్పించుకున్నామో ఆ సమర్పణ కూడా అలాగే ఉండాలా. హల్లెలూయా. నోరు తెరిస్తే బూతులు, నోరు తెరిస్తే ఇంత పొడుగు కేకలు, రెబ్బలు, మనం చూడటానికి చూస్తేనే భయపడతారు అనుకున్నావు. దేవుడు చూస్తున్నాడండి. ఆమేన్.
పరిశీలన చేస్తా ఉన్నాను నిన్ను. ఏం సుఖం? ఎందుకు? భక్తి జీవితం అనేది ఎలా ఉంది? ఎందుకు భక్తి సాధకమైన జీవితంలో మన యొక్క జీవితం ఏ విధంగా ఉంది? పిల్లికి బిచ్చం పెట్టావు, ఎందుకు నీ భక్తి? మా దగ్గర కారణం చెప్పకూడదు. అందరు పెడుతున్నామో మీ కూరైంది అడుగుతాడు. ఆయన మాత్రం ఇంట్లో ఆంప్లెట్లు వేసుకొని, తలుపులు వేసుకొని, గొళ్ళాలు వేసుకొని తింటాడు. నీదైతే అట్ట, ఎదుటిదైతే అర్థమవుతుందా? విశ్వాసమే మళ్ళా నీవు చెప్పేటప్పుడు ఏం చేస్తావు? ఏంటి ఈరోజు ఆదివారం స్పెషల్ లేదా అంటే, నువ్వే బయట నీ స్పెషల్ తెచ్చుకొని తలుపులు గొయ్యాలు వేసుకొని తింటావు. అది విశ్వాసి భక్తి. విశ్వాసి తత్వం కలిగి ఉండాలంటే మనం ముగ్గురు కలిసి ఒకసారి టీ తాగుతూ ఉంటే ఒకసారి ఒకళ్ళు ఇప్పించారా, ఓకే, మరొకసారి నేను ఇప్పించాను, మరొకరు ఇప్పించారు, ఏం లేదు. పూర్తిగా ఎప్పుడు నాగయ్య మీద డిపెండ్ అయ్యే వరకు ఎవరుకుంటాడు? ఒకసారి పెడతారు, రెండుసార్లు పెడతాడు, మూడోసారి ఏమంటాడు? ఇదేంద్రా బాబు, ఇంకోసారి రామాకయ్యో అంటావా అనమా? హల్లెలూయా. భక్తిదాయకమైన జీవితం అది కాదు. నీవు బయట ఒకటి లోన ఒకటిగా ఉండకూడదు. ఎప్పుడూ కూడా ఒకే విధంగా ఉండాలి. హల్లెలూయా. ఈ మాట అవునంటే అవును, కాదంటే నీవు దేవుని సన్నిధిలో మన ప్రవర్తనను బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మన ప్రవర్తన బట్టి నీ బిడ్డలను దీవిస్తాడు. నీ ప్రవర్తన బట్టి ఎవరో పెద్ద ఒక మాట అన్నాడు, అనకూడదు కానీ, ఆవు గెట్టును మేస్తుంటే దూడ ఏడమేస్తుంట. అర్థమైందా? ఆవు గెట్టును మేస్తుంటే తల్లి ధైర్యం చూసుకొని దూడ ఏడమేస్తుంది, నడిచేలో మేస్తుందంట. దానికి భయం ఉందా? భయం కలిగితే ఈ రోజున పరిస్థితి ఎలా ఉంది అంటే, నాకే నేను ప్రార్థన చేస్తే చాలు అనుకున్నాను. నువ్వే ప్రార్థన చేసుకోవాలనుకుంటే వేల పాస్టర్లు ఇక్కడ అవసరత. సేవకులనే వ్యవస్థే ఉండేది కాదు. నువ్వే పుట్టినరోజు చేసుకొని, నువ్వే సచ్చినరోజు చేసుకొని, నువ్వే కేకులు కట్ చేసుకొని, నువ్వే అన్నీ చేసుకుంటూ పోతే ఇక పాస్టర్ ఎందుకు? దేవుని సన్నిధిలో దైవజనుడు అనేవాడు నీకు ఒకడు ఉండాలి. ఆమేన్. దైవజనుడు నీకుంటే నీకు ఒక ఆశ ఉంటుంది, ఆసక్తి ఉంటుంది, ప్రేమలు ఉంటాయి, ఐక్యతలు ఉంటాయి. నువ్వేది చేసిన ఆ రోజులలో పాపమ్మ దినాల్లో అనాల, బైబిల్ కాదులే కానీ పాపమ్మ దినాలలో ఆమె పాపమ్మ తను చేసే ప్రతి పనిలో ప్రభువుకి చాలా ప్రాధాన్యత ఇచ్చేదండి. హల్లెలూయా. ఎంత ప్రాధాన్యత ఇచ్చిందంటే అంత ప్రాధాన్యత ఇచ్చేది. లాస్ట్కి పొట్టిమేరులో కూడా దశం భాగం ఇచ్చింది. హల్లెలూయా. మీరు చేస్తున్న ప్రతి సాధకమైన జీవితం, అననీయ సఫర్యాన్ని ఒకసారి చదవండి. దేవుని దగ్గర మనం ఏం చేస్తున్నామో, దేవుని దగ్గర మనం ఎలా ఉన్నామో, మన ప్రవర్తన ఎలా ఉందో, మన భక్తి సాధకమైన జీవితం ఎలా ఉందో, మన భక్తి సాధకమైన లైఫ్ ఎలా ఉందో